విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించి ఆయనకి ఇంకొక శాఖని ఏదైనా అప్పచెప్పి ఇటువైపు ఏమొచ్చేసి ఈ శాఖని నిర్మలా సీతారామన్ గారికి ఇవ్వడం కోసం ఇప్పుడు బీజేపీ అధిష్టానం చూస్తుంది. ముఖ్యంగా అమిత్ షా, నరేంద్ర మోదీ గారు ఈ విషయం మీదే ఆలోచిస్తున్నట్లుగా కొన్ని జాతీయ వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి ఓ న్యూస్. దీని ప్రకారం చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ 2021లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి, అంటే విద్యాశాఖగా ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. ఈయనవి అలాంటి ఇది కాకపోవచ్చు, కానీ ఈయన ఆధ్వర్యంలో జరిగాయి కాబట్టి బాధ్యత కూడా ఈయనే పడాలి. నీట్ లీక్ జరిగిపోయిన తర్వాత ఆ బాధ్యత నాదంటే ఎవరికి కావాలి? ఈయన చేతిలోనే మొత్తం శాఖ అంతా కంట్రోల్లో ఉండాలి. అది లేదు అంటే ఆ కింద స్థాయి అధికారులు చేసిన, నాయకులు చేసిన తప్పు ఈయన చేసినట్లే ఉంటుంది. బాధ్యత వహించాల్సింది ఈయనే. నిర్మలా సీతారామన్ గారు చాలా ఎడ్యుకేషన్ పర్సన్. ఆమె ఎన్ని కంట్రోల్లో చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ ఎంత కంట్రోల్లో ఉంది ఆవిడ దీంట్లో. కఠినంగా ఉంటే ఉండొచ్చు, అలాగే ఉండాలి. మరి ఆవిడని విమర్శించే వాళ్ళు ఉన్నారు, ప్రశంసించే వాళ్ళు ఉన్నారు. ఆ రెండే ఆమెకు అనవసరం. ఈ శాఖ ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అది మాత్రమే ఆవిడ. ధర్మేంద్ర ప్రధాన్లో అది కొరవడింది. గత 5-6 సంవత్సరాలుగా ఆయన ఈ శాఖలో ఉన్నారు. నీట్ లీక్ అనేది ఎంత దారుణమైనటువంటిది. ఎవడైనా చేయని బాధ్యత అయితే ఆయనే వహించాలి. అందుకే ఇప్పుడు సీజేపీ లాంటి వాళ్ళు ఏం తప్పు దొరుకుతుందా, కేంద్రం ఏ తప్పు చేస్తుందా అని చూశారు. చివరికి కరెక్ట్ అయినటువంటి దొరికింది నీట్ లీక్. దీంతో పాటు సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఉంది కదా, ఆ విషయంలో కూడా అవకతవకలు జరిగాయి. ఒక అబ్బాయి ఏమొచ్చేసి తన మార్కుల లిస్ట్ చూసుకోవాలని ఆయన ఏదో అప్లై చేసుకుంటే రీవెరిఫికేషన్ కోసం ఒక్క పేజీ తప్ప, మొదటి పేజీ తప్ప మొత్తం వెనక ఉన్నటువంటి అన్ని పేజీలు వేరే వాళ్ళు వచ్చాయి. ఆ అబ్బాయి ఎంత మానసిక క్షోభ అనిపిస్తాడు. కరెక్ట్ కాదు కదా. మనం మొదటిసారి దాన్ని పెట్టినా సరే అది కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మొదటిసారి మనం తప్పు చేసామంటే ఆ అబ్బాయి జీవితం పోయినట్లే లెక్క. రీవెరిఫికేషన్ చేయకపోతే ఆ అబ్బాయి ఇంకా అసలే ఇలా ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినట్లు. ఎప్పుడైతే ఇది మారిపోయిందో ఆన్సర్ సీటు, ఇక ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినట్లే లెక్క. ఇక ఎంతోమంది అలాగే మావి కూడా మారిపోయాం అనుకుంటారు కదా, చాలామంది భయానికి గురవుతారు కదా. నిజంగా పాస్ అవ్వాల్సినటువంటి వారు పాస్ పోతే అప్పుడు ఏంటి పరిస్థితి? కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా జరగడం వల్ల ఆయన పెద్దగా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. మరి లేకపోతే ఆ విద్యాశాఖ ఆయనకి సూట్ అవ్వలేదేమో, కానీ ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించాలని కేంద్రం చూస్తున్నట్లుగా తెలుస్తోంది.